హాయ్ ఎవ్రీవన్. ఎస్ఎస్సి ఎగ్జామ్లో మ్యాథ్స్ క్వశ్చన్ చూడగానే భయం వేస్తుందా? కానీ 6 మినిట్స్ వీడియో చూసాక మీరు క్వశ్చన్ సాల్వ్ చేయరండి, జస్ట్ క్రాక్ చేస్తారు. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్లో రిపీటెడ్గా వచ్చే 5 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని 5 సెకండ్లో సాల్వ్ చేసే సూపర్ షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. మీరు రెడీగా ఉంటే లెట్స్ స్టార్ట్ ద మిషన్ అండి. రెడీగా ఉండండి. సిపికి ఎస్పికి రిలేషన్స్ ఉన్న డిఫరెన్స్ బై ఎస్పి క్వాంటిటీ వేయండి. సిపి బై ఎస్పిని మర్చిపోండి, క్వాంటిటీని టార్గెట్ చేయండి. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి 25 అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ షార్ట్ కట్ని గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో యూస్ఫుల్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని చాలా లాంగ్గా చేస్తారు. అలా ఏమి ఉండదండి. స్క్వేర్ చేయి, 2 మినిట్స్ చేయి, స్టెప్ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఫామ్ అన్నట్టు. మీకు 15 మినిట్స్ సేవ్ అవుతుంది టైము. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 14. మీకు కూడా అంతే ఆన్సర్ వచ్చిందా కామెంట్లో చెప్పండి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ సింపుల్గా చూద్దామండి. డయాగ్రామ్ లేకుండా కన్ఫ్యూషన్ వద్దు. ఫస్ట్ 2 సెగ్మెంట్స్ ప్రొడక్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 సెగ్మెంట్ ప్రొడక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫార్ములా. అలాగే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ జియోమెట్రీలో ఎస్ఎస్సి సిజిఎల్ 2021లో అడిగారు అన్నట్టు. దీని ఆన్సర్ వచ్చేసి 6 అండి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కూడా ఎంతే వచ్చింది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ చెప్పండి. దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దామండి. ఓకేనా? ఇంక్రీజ్ అయితే 100+r, డిక్రీజ్ అయితే 100-r ఫార్ములా యూజ్ చేసి డినామినేటర్లో వేయాలండి. సింపుల్. ఓకేనా? ఇది ఇంక్రీజ్ కాబట్టి ఇంక్రీజ్ ఫార్ములా యూజ్ చేసి చేస్తున్నాము. ఓకేనా? 20/120 × 100. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 16.66 ఆన్సర్ వస్తుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు కూడా అంతే ఆన్సర్ వచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీన్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దామో చూద్దామండి. ఏం లేదండి, 2 వాల్యూలు మల్టిప్లై చేసి సమ్తో డివైడ్ చేయడం మంచి షార్ట్ కట్ అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి టైమ్ అండ్ వర్క్లో. ఇది మోస్ట్ అడిగింది ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్లో కూడా అడిగారు అన్నట్టు. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. మీకు కూడా ఇంతే ఆన్సర్ వచ్చిందో కామెంట్లో చెప్పండి. స్టూడెంట్స్కి ఇది ఛాలెంజ్ క్వశ్చన్ అనేది. దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్టూడెంట్స్ మీ గోల్ గవర్నమెంట్ జాబ్ అంటే మామూలు విషయం కాదు. కానీ మనం ఈరోజు నేర్చిన ట్రిక్స్ ఉంటే సక్సెస్ మనదే. ఇంకా ఇలాంటి 5 ట్రిక్స్ సిరీస్ కంటిన్యూ చేయమంటారా? అయితే కామెంట్లో కంటిన్యూ అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. లెట్స్ క్రాష్ ద ఎగ్జామ్. అలాగే 6th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు కామెంట్లో 5 టాపర్ అని ట్యాగ్ పెట్టండి. ఐ విల్ బి చెకింగ్ ఫర్ ఆల్ కామెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో అమేజింగ్ సిరీస్తో తొందరలో కలుద్దాం. కీప్ ప్రాక్టీసింగ్, స్టే కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.